మేము భోజనం చేయలేదు. భోజనం కొంచెం కూడా తినలేదు. వెళ్ళిపోండి. భయపడకమ్మా. ఆవిడ డెలివరీ అయింది. బిడ్డ బాగున్నాడు. బట్ షీ ఈజ్ నాట్ నార్మల్. అది థామస్కే తెలుసు. అందువల్ల తనని ఒక మంచి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం మంచిది. ఏం కావాలి నాన్న? సార్, ఆ బిడ్డని తీసి థామస్ చేతికివ్వమ్మా. అలాగే సార్. బంగారు తండ్రి రా నాన్న. అంతే. ఇవ్వు. జాగ్రత్త జాగ్రత్త. ఇదిగో బిడ్డను చూడమ్మా. సార్కివ్వు. అమ్మా అమ్మా, మే బిడ్డని తీసుకెళ్తున్నామమ్మా. ఆశీర్వదించండి, ఆశీర్వదించండమ్మా. ఏంట్రా, ఏంటలా చూస్తున్నావు? కొత్తగా ఉన్నానన్నా. చూసావా వీడు ఏం చేస్తున్నాడు? ఎంత అందంగా ఉన్నాడు. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా. ఏడుస్తున్నాడు, జాగ్రత్తగా పట్టుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. మీరు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు, థామస్కే. థామసే ఈ పాప ప్రాణాల్ని కాపాడింది. చాలా థ్యాంక్స్ థామస్. నేను బయలుదేరుతాం. బిడ్డ జాగ్రత్త జాగ్రత్త, నెమ్మదిగా రా. నేను డోర్ ఓపెన్ చేస్తాను. ఎక్కువ జాగ్రత్త జాగ్రత్త. కొంచెం జరిగి కూర్చో. అంతే. పదండి పదండి. మీరు రండి. అమ్మా పదండమ్మా. నన్నొదులు రండి. రండి. పదండి. డ్యూటీ వదిలి వచ్చిన దగ్గర నుంచి మీరు ఇలాగే కూర్చున్నారు. అసలు ఏం జరిగిందండి? ఆ పిల్ల ఏడుపు మనసు నుంచి పోవట్లేదు. దానికి మనమేం చేస్తామండి? ఇటువంటి రోగుల్ని బాగా చూసుకునే ప్రదేశం ఎవరైనా ప్రారంభించాలి. మీరు దేవుడి దగ్గర వేడుకోండి, దానికి ఖచ్చితంగా మీకు దారి చూపిస్తాడు. నేను వేడుకుంటాను. ఆడవాళ్ళ మేము చెయ్యేసామంటే తన్నులు తింటావు. వీడొక పిచ్చోడయ్యా. ఈ మధ్య వీడితో చాలా తల్లపైపోయింది. దారిని పోయే అమ్మాయిలందరినీ పట్టుకుని గొడవ చేస్తున్నాడు. పిచ్చి వీడిని పోలీసులకు పట్టించాలి. నుంచోబెట్టి మాట్లాడుతున్నారు. వీడినంతా ఊరికే వదిలిపెట్టకూడదు. అలాగే నిలబడు. కదలకు. ఏంటి ఇలా ఊగిపోతున్నాడు? మందు కొట్టేమో చూడండి. ఏంటి సమస్య? ఆడవాళ్ళ దగ్గర గొడవ చేస్తున్నాడు. ఆవిడ వీడిని కొట్టారు. ఆ తర్వాత మేము పట్టుకున్నాం. నా మీద కానీ చెయ్యేస్తే తన్నులు తింటావు. పిచ్చివాడు అంటే హాస్పిటల్లో పడుండు. రోడ్లో పోయి ఆడవాళ్ళ మీద చెయ్యేస్తాడు. ఇలా చూడండి అమ్మా, అతన్ని క్షమించండి. అతని తరపున నేను క్షమాపణ అడగక్కర్లేదు. అబ్బు రండి వెళ్దాం. నాతో రండి. నేను తోడుగా ఉంటాను. పిచ్చోడికి తోడు పిచ్చోడే. ఏంటే వాడు వెనకాలే నడుస్తున్నాడు? ఏంటిది? ఆయన తీసుకెళ్ళు. మళ్ళీ వాడి ఇక్కడ కనపడకూడదు. చూస్తే తెలుస్తుందిగా. వీడికి ఏం పేరు పెట్టావు థామస్?
ఈయన నిజమైన పేరేంటో తెలీదు, కానీ ఇతను వెనక్కి నడవడం వల్ల అందరూ ఇతన్ని రివర్స్ అబో అని పిలుస్తారు. అది కూడా చాలా బాగుంది. మనిషి ముందే నడవలేకపోతున్నాడు, వీడేంట్రా అంటే వెనక పక్క నడుస్తున్నాడు. ఇతన్ని ఇక్కడే అడ్మిట్ చేయొచ్చు కదా సార్? నీకు తెలుసు కదా థామస్, మొత్తంగా చిన్న వార్డులోనే ఇలాంటి మనుషులందరినీ మనం ఉంచాం కదా. ఇప్పుడు ఆ వార్డులో చాలా మంది అయిపోయారు. థామస్, నువ్వేం చేస్తావంటే వీడిని టౌన్కి తీసుకువెళ్ళు. డైలీ నేనిచ్చే మాత్రలు వేయటానికి ఎవరినన్నా ఏర్పాటు చేయి చాలు. అయ్యో, ఈయన్ని టౌన్కు పంపిస్తే ప్రాబ్లం సార్. మన వాళ్ళు ఇతన్ని టౌన్కు పంపిస్తే అక్కడ కొట్టి చంపేస్తారు. లేకపోతే ఏం చేద్దాం? నువ్వే ఒక ఐడియా చెప్పు. నేనే ఇతన్ని తీసుకెళ్తాను సార్. ఎక్కడ థామస్? మా ఇంటికి సార్. థామస్ అన్నా, ఉమ్, థామస్ అన్నా, ఏంటి ఆగండి అన్నా. అన్న మీకు విషయం థామస్ అన్న, చెప్పాలి. థామస్ అన్న, విషయం ఏంటి? మేము హాస్టల్లో ఒక రూమ్ రెడీ చేసాం. చాలా థ్యాంక్స్. ఇక్కడున్న బుక్కుల్లో మేము మనుషుల సైన్స్ మాత్రమే చదివాం, కానీ మాకు ప్రేమ నేర్పించింది మీరే. మేము కూడా మీ తమ్ముళ్ళమే అన్నా. థామస్ అన్న, ఈ రోజు నుంచి ఈ రూమ్ కి ఒక పేరు పెడదామా? ఏం పేరు పెడదామో మీరే చెప్పండి అన్నా. పునర్జీవనం అని పెడదామా? మెల్లిగా మెల్లిగా లేకండి. మెల్లిగా. ఏంటి థామస్ అన్నా, కాస్త కంగారు పడుతున్నట్టున్నావు? ఇవాళ నా చిన్న కూతురు బర్త్డే. కొత్త డ్రెస్ తీసుకుని ఇంటికి వెళ్ళాలి. కేకు కట్ చేస్తే నాకు కూడా ఇవ్వండి. ఖచ్చితంగా ఇస్తాను. అవును, మీరింకా వెళ్ళలేదా? మధ్యాహ్నమే డిశ్చార్జ్ చేశాం. అన్నయ్య, మేము ఏమైంది? విషయం చెప్పండి. మేమెలా వెళ్ళగలుగుతాం? డబ్బులు కూడా లేవు బస్సుకి. ఇంటికెళ్తే బియ్యానికి డబ్బులు కూడా లేవు. ఇప్పటికీ ఈయన పనికి కూడా వెళ్ళలేరు. ఎక్కడైనా ఉంటే కాస్త గంజనా దొరుకుతుంది. మార్కెట్లో మూటలు ఎత్తేవాడిని, వెన్నుపూసకి దెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఏ పని చేయలేకపోతున్నాను. ఇదిగోండి, ఇది ఉంచండి. త్వరగా ఇంటికి వెళ్ళండి. అబ్బే, కావలసిన వద్దండి. వస్తువులు కొనుక్కోండి. మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం. డ్రెస్ కొనలేకపోయిన సిసిలి, చేతిలో ఉన్న డబ్బు ఒకళ్ళకి ఇచ్చి పంపించేశాను. దానికేంటి, మీరు రండి. తను నిద్రపోయాడు. ఏయ్, ఏయ్, ఆగరా, ఆగు, ఏయ్, ఎక్కడికి రా పారిపోతున్నావ్? ఆగు, ఆగమంటుంటే. ఏయ్, ఆగుతావా లేదా? ఏయ్, నీకే చెప్పేది. పరిగెత్తు, పరిగెత్తు. జేమ్స్, జేమ్స్ ఆగు. నీకు ఆకలిగా ఉందా? చూసారా? ఇది తీసుకో, భోజనమే, తిను. తిను. ఒక్క గింజ బియ్యం, ఒకే ఒక గింజ నేను నీకు అసలు ఇవ్వను. తెల్లారిన వెంటనే అడుక్కోవడానికి తయారయ్యాడు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాల్సిన బాధ్యత నీది, అంతేగాని బయట వాళ్ళం మేము కాదు. అర్థమైందా? వినిపించిందా అని అర్థమైందా? వచ్చేసాడు పెద్ద పొడుగిలా.
ఎక్కడికి వెళ్తున్నారా? పోరా. థామసన్నా థామసన్నా ఇదిగో ఇది నాదే, సంతోషంగా తీసుకోనా. కాసేపటి క్రితం ఏం చేశారా? నా జీతంలో తీసుకోండి. నీకు ఆ? కూలి ఆ. పెద్ద చెప్తున్నాడు జీతంలో తీసుకోమని. ఉండడానికి చోటు లేని వాళ్ళకి ఒక ఇల్లు రెడీ చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళ కోసమే బియ్యం అడిగాడు, అది కూడా ఇవ్వలేరా? ఆరా ఈయన్ని కాస్త చూసుకో థామస్. నేను ఇంటి దాకా వెళ్ళొస్తాను, సాయంకాలంకంతా వచ్చేస్తాను. దానికేముంది, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. బాధపడకండి, నేను మన ఇంటి వరకు వెళ్ళొస్తాను. బాబు, నేను రావడం కాస్త లేట్ అయింది. 5 గంటల వరకు ఏ బస్సు దొరకలేదు. నేనేం అందులో చేయను. ఏముంది, సమస్య ఏమీ లేదు. సరే. బాబు, ఇటు చూడు థామస్, బలహీనం అనేది మనుషులకి ఎప్పుడూ ఉంటుంది. అయినా కూడా దేవుడికి మనల్ని కాపాడే శక్తి ఎప్పుడూ ఉంటుంది. దేవుడి మీద నమ్మకం పెట్టు, భయపడకు. నీ వల్ల చాలామందికి మంచి జరగాలనే దేవుడు నిన్ను పుట్టించాడు. అది నువ్వు అందరితో షేర్ చేసుకోవాలనేదే ఆయన నీకు ఇచ్చిన పని. నువ్వు వాళ్ళకి భోజనం తీసుకొచ్చి ఇస్తావని హాస్పిటల్లో ఎంతోమంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని నువ్వు ఏమార్చొచ్చా? ఆలోచించి చూడు థామస్. సరే. సరే, వస్తామ్మా. సరే పోదాం. సరే పిల్లలారా, వస్తానమ్మా, వస్తాను. దేవుడు మనకిచ్చిన బిడ్డని అతనే తీసేసుకున్నాడు. మనం అలానుకునే బ్రతకాలండి. ఫాదర్ చెప్పినట్టు ఖాళీ కడుపుతో మీకోసం ఎదురు చూస్తున్న చాలామంది అక్కడ ఉండుంటారు. మీరు వెళ్ళండి, వాళ్ళ ఆకలి తీర్చండి. నేను, నా పిల్లలు ఇక్కడి నుంచే మీకోసం ప్రార్థన చేస్తాం. స్వర్గం నుండి మన సోవ్యం మన కోసం ప్రార్థన చేస్తాడు.